గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ను ఉద్దేశించి బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ మాట్లాడుతూ భారత్ బ్రిటన్లు ఫిన్టెక్లో సహజ భాగస్వాములని, ప్రపంచ నాయకులుగా ఉన్నారని అన్నారు. భారత్ యూకే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ద్వారా 2 దేశాల స్థూల దేశీయోత్పత్తి పెరుగుతుందని చెప్పారు. ఈ ఒప్పందాన్ని 2 దేశాలకు భారీ విజయంగా ఆయన అభివర్ణించారు. చారిత్రాత్మక గాజా శాంతి ప్రణాళిక విజయవంతం కావడంపై ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు, అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. నిన్న రాత్రి నెహన్యాతోతో జరిగిన టెలిఫోన్ సంభాషణలో శాంతి ప్రణాళిక కింద సాధించిన పురోగతిని ప్రధానమంత్రి ప్రశంసించారు. ముఖ్యంగా బందీల విడుదల, గాజా ప్రజలకు మెరుగైన మానవతా సహాయం అందించడంపై ఒప్పందాన్ని స్వాగతించారు. బీహార్లో తొలి దశ శాసనసభ ఎన్నికలకు ఈరోజు నోటిఫికేషన్ జారీ చేస్తారు. దీంతో తొలి దశకు నామినేషన్ల దాఖలు ప్రారంభమవుతుంది. 243 మంది సభ్యులున్న బీహార్ అసెంబ్లీకి 2 దశల్లో ఎన్నికలు జరుగుతాయి. తొలి దశకు నవంబర్ 6న 121 స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. నామినేషన్ దాఖలుకు ఈ నెల 17వ తేదీ చివరి తేదీ. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నిన్న కాన్బెరాలో ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి ఫెన్నీ వాంగ్తో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. భారత్ ఆస్ట్రేలియా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి, రక్షణ, భద్రత, ప్రాంతీయ స్థిరత్వంలో సహకారాన్ని పెంపొందించడానికి తమ నిబద్ధతను ఇరువురు నాయకులు పునరుద్ఘాటించారు. ప్రధానమంత్రి ధనధాన్య యోజన, పప్పు ధాన్యాల్లో స్వావలంబన మిషన్ దేశాన్ని ఆత్మనిర్భర్గా మార్చే లక్ష్యంతో చేపట్టిన కార్యక్రమాలు అని వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూఢిల్లీలోని పూసా క్యాంపస్ నుంచి ప్రధానమంత్రి ధనధాన్య యోజన, పప్పు ధాన్యాల్లో స్వావలంబన మిషన్ను రేపు ప్రారంభిస్తారు. భారతదేశ డిజిటల్ పర్యావరణ వ్యవస్థ ఆవిష్కరణ ప్రపంచ ప్రమాణాలను నిర్దేశిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నిన్న ముంబైలో జరిగిన భౌగోళిక, ఆర్థిక, సాంకేతిక ఉత్సవం గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ 2025ను ఉద్దేశించి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, సాంకేతికత ప్రజాస్వామీకరణ కారణంగా సాంకేతిక సమ్మిళిత సమాజాలలో భారత్ ఒకటిగా మారిందని అన్నారు. ప్రతి నెల యూపీఐ ద్వారా 25 లక్షల కోట్ల రూపాయల విలువైన 20 బిలియన్ లావాదేవీలు మన దేశంలో జరుగుతున్నాయని ప్రధానమంత్రి అన్నారు. సిఇఓ ఫోరం గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ 2025లో ఇరువురు నాయకులు పాల్గొన్నారు. యుఎన్ భద్రతా మండలిలో శాశ్వత సభ్యునిగా స్థానం పొందడానికి భారత్ బ్రిటన్ నుండి మద్దతు పొందిందని మిస్రి తెలియజేశారు. దేశంలో ముఖ్యంగా తయారీ రంగంలో ఎన్నో నిర్మాణాత్మక సంస్కరణలు జరుగుతున్నాయని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. భారత్ ఇప్పుడు 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అని, ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అని ఆయన పేర్కొన్నారు. సిడ్నీలో ఈరోజు జరిగిన భారత్ ఆస్ట్రేలియా రక్షణ పరిశ్రమ వ్యాపార రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రసంగిస్తూ, విధానపరమైన జోక్యం, విధానాల సరళీకరణ ద్వారా రక్షణ ఉత్పత్తి వ్యవస్థను నిరంతరం సరళీకరించడం జరుగుతుందని రాజ్నాథ్ సింగ్ అన్నారు. భారత రిజర్వ్ బ్యాంక్ డిప్యూటీ గవర్నర్గా శిరీష్ చంద్ర ముర్ము నిన్న బాధ్యతలు స్వీకరించారు. ఆయన 3 సంవత్సరాల పాటు ఈ పదవిలో కొనసాగుతారు. ఇంతకు ముందు ముర్ము రిజర్వ్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్నారు. డిప్యూటీ గవర్నర్గా ముర్ము కమ్యూనికేషన్ విభాగం, ప్రభుత్వ బ్యాంక్ ఖాతాల విభాగం, నియంత్రణ, అమలు విభాగాలను ఈ నెల 30, 31 తేదీలలో భారత్ ఇంటర్నేషనల్ రైస్ కాన్ఫరెన్స్ 2025 న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరుగుతుందని ఇండియన్ రైస్ ఎక్స్పోర్టర్స్ ఫెడరేషన్ IREF ప్రకటించింది. 2 రోజుల ఈ సమావేశంలో దాదాపు 150 ఎగ్జిబిటర్ కంపెనీలు పాల్గొని విస్తృత శ్రేణి ఆవిష్కరణలు, సాంకేతికతలు, ప్రీమియం బియ్యం రకాలను ప్రదర్శిస్తాయి. ఇది ప్రపంచ బియ్యం పరిశ్రమలో ఇప్పటి వరకు జరిగిన అతిపెద్ద సమావేశం. ఈ సమావేశంలో దాదాపు 80 దేశాల నుండి 1000 కంటే ఎక్కువ విదేశీ కొనుగోలుదారులు, మన దేశం నుంచి 5,000 మంది రైతులు పాల్గొంటారు. ఫిలిప్పీన్స్లోని డావో ఓరియంటల్లో ఈ ఉదయం 7.5 తీవ్రతతో భూకంపం సంభవించిందని ఫిలిప్పీన్స్ న్యూస్ ఏజెన్సీ తెలియజేసింది. తీర ప్రాంతాలకు ప్రమాదకరమైన సునామీ అలలు వచ్చే అవకాశం ఉందని, ఆ ప్రాంతాలను త్వరితగతిన ఖాళీ చేయాలని అధికారులు సూచించారు. ఇప్పటి వరకు ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. గత వారం ఫిలిప్పీన్స్లోని సెబు ప్రావిన్స్లో 6.9 తీవ్రతతో భూకంపం సంభవించి 70 మందికి పైగా మరణించారు. అనేక మంది గాయపడ్డారు.